మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. 4 రోజుల పాటు జాతర వైభవంగా జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. తమ మొక్కులను అమ్మవార్లు తప్పకుండా నెరవేరుస్తారంటున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రస్ఫుటించేటువంటి జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కనిపిస్తుంది. పూర్వం ఆదివాసీలు మాత్రమే జరుపుకునేటువంటి ఈ జాతరకు క్రమేపీ దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకుని వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనగానే బెల్లం గుర్తొస్తుంది. ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పరిగణించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేటువంటి ఆచారం ఏళ్లుగా కొనసాగేటువంటి సందర్భం మనకు చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావించేటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ ఎత్తు బంగారం ఇచ్చినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క సారలమ్మ అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు, అసలు ఇక్కడ మొక్కుల సమర్పణ కూడా ఎట్లా ఉంటుంది? అమ్మవారు మొక్కింది వరం ఇస్తుంది. మేము గత ఒక 6 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడెం. అమ్మవారు మంచిగా మొక్కిన వరాలు అయితే మా భక్తులు మంచిగా చూడటం జరుగుతుంది. మంచి సంతోషంగా ఉంటాం. వచ్చిన అన్ని నెరవేరుతాయి మంచిగా. అమ్మవారి జాతరగానే వచ్చిపోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వెళ్ళ మమ్మల్ని అందరూ చూడాలి, అందరిని బాగా చూడాలి, అందరం మంచిగా ఉండాలి. అందులో మనం ఎత్తు బంగారం ఎవరి పేరు మీద సమర్పిస్తున్నారు? మా బాబాయ్ అతడు బాబాయ్ పేరు మీద మొక్కుకుండా ఇస్తారు, ఇతని పేరు మీద సమర్పిస్తున్నాం. గత సంవత్సరం క్రితం మా ఫ్యామిలీ సందర్భంగా మేము సమర్పించినాం. అమ్మవారు మంచిగా దయచూసి మమ్మల్ని అందరూ మంచిగా చూసి కాపాడు. ఎట్లుంటారు అన్న కుటుంబం అంతా కలిసి వచ్చి ఇక్కడ ఉంటారు కదా, ఎన్ని రోజులు ఉంటారు, ఎట్లా ఉంటది వండుకొని తినుడు అంతా ఎట్లా ఉంటది? గిరిజన ప్రాంతానికి రావడం, ఆదివాసీ ప్రాంతానికి ఊరు నుంచి చాలా దూరంగా వచ్చి వనంలోకి వచ్చి ఫ్యామిలీతో కలిసి ఇలా వండుకొని తినడం కావచ్చు, ఇలా ఎత్తు బంగారం సమర్పించడం, ఇదంతా ఈ వాతావరణం అంటే ఎట్లుంటుంది అన్న? మంచిగా వాతావరణం సహకరిస్తుంది. మేము మిర్యాలగూడెం నుంచి ఒక రోజు ముందు బయలుదేరుతాం. ఈ నుంచి పోతాలకు 3 రోజులు 3 డేస్ పట్టింది. ఆ 3 డేస్ మంచిగా ఎంజాయ్ చేస్తాం, మంచిగా స్నానాలు చేయటం, మంచిగా ఆనందంగా వెళ్తాం. ఏం మొక్కుకున్నారు, ఏం సమర్పించిల్లు అమ్మవారికి? ఇక్కడ ఎట్లా ఉంటాయి మొక్కులు కూడా? అమ్మవారికి నెత్తి నీలాలు ఇచ్చినాం, అమ్మవారికి బంగారం పెట్టినాం. ఆ పిల్లలు మేము అంత సంతోషంగా ఉండాలా అని పోయినసారి గత సంవత్సరం నుంచి వస్తున్నాం. మంచిగా ఉంటుంది. ప్రతిసారి వస్తూనే ఉన్నాం కంపల్సరీ. ప్రతిసారి వచ్చినా కానీ ఎప్పుడు ఏది లేదు, మంచిగా జరుగుతుంది. అమ్మవారు అంటే ఖచ్చితంగా బరాబర్ మనం మళ్ళా రావాలని అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? ఎట్లా ఉంటుంది? సార్లు వచ్చిన 6 సంవత్సరాల సంది ప్రతిసారి వస్తున్నా. ఎప్పుడు వచ్చినా మనకు మంచిగా జరుగుతుంది. ప్రతిసారి మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు రావాలా, ప్రతి ఒక్కరు చూడాలా, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఎన్ని రోజుల ముందు వస్తారు? ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎన్ని రోజుల ముందు వచ్చి ఇక్కడ? 26వ తారీఖు 31వ తారీఖు పోతాం. 5 రోజులు ఉంటాం. మేము 5 రోజులు ఉంటాం. మనతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో బయలు. అమ్మ ఎట్లుంటుంది అమ్మ అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తావు? అమ్మవారికి ఎక్కడ మొక్కిన వరం ఇచ్చిపోతుంది. ఏదన్నా బాధలున్నా, ఏదైనా సమస్యల్లో మంచిగా తీరుతుంది. అందువల్ల అమ్మవారి కాడికి ఎప్పుడు వచ్చినా రాబుద్ది అవుతుంది. 5 రోజులు ఈసారి మా వారికి మంచిగా ఒంట్లో మంచిగా లేదు, ఇంట్లో మంచిగా ఉండాలా, ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలు మంచిగా చదువుకోవాలని మొక్కున్నా, అంతా తీరిపోయింది. అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నటువంటి మరికొంతమంది భక్తులు ఉన్నారు. అన్న ఎట్లా ఉంటుంది సమ్మక్క సారలమ్మ మహత్యం? ఇక్కడ ఒక గుడి ఉండదు, గోపురం ఉండదు, ప్రసాదం అనేది బెల్లాన్ని ప్రసాదంగా భావించి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ బెల్లం అనే బంగారం దగ్గరికి కనీసం చీమలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. చాలా మహత్యంతో కూడుకున్నటువంటి సందర్భం. సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఏం చెప్తారన్న? మేము ఫస్ట్ టైం వచ్చినామన్న ఇక్కడికి. మాకైతే చాలా మంచిగా దర్శనం అయిపోయింది. మేము వెమ్లోడ నుంచి వచ్చినాం. మాకు ఫస్ట్ దర్శనం వెమ్లోడలో అవుతుంది. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చినామన్న. మాకు దర్శనం చాలా మంచిగా అయింది, చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు? జాతరకు ఇక్కడ బెల్లాన్ని వాళ్ళు బంగారంగా భావించే విధం అయితే చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మేమైతే అందరం కొంచెం గొప్పగానే అనుకుంటున్నాము. ఈ జాతరకు మళ్ళీ మా కోరికలన్నీ తీరిస్తే మళ్ళీ వస్తామని ఆ భగవంతుని మేము మొక్కున్నాము. మా మొక్కులన్నీ తీరాలని, మేము అందరూ చల్లంగా ఉండాలని, అందులో మేము ఉండాలని ఆ భగవంతుని మేము కోరుకుంటూ నిజంగా
ఇటువంటి కోరికలన్నీ నెరవేరితే మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తామని ఆ భగవంతుని కోరుకున్నాం. ఇట్లా ఊరికి చాలా దూరంగా ఉండేటువంటి గిరిజన ఆదివాసీ జాతరకు ఎక్కడి నుంచో కొండ కోణలు దాటి వచ్చేటువంటి సందర్భం మేడారంలో ఉంటుంది కదా. చాలా ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? గత తెలంగాణ ప్రభుత్వంలో కొద్దిగా మనకు అన్ని వసతులు కల్పించారు. ఇప్పుడు అదే విధంగా ఉన్నాయి. పెద్దగా ఏం డెవలప్మెంట్ అంటే మామూలుగానే ఉంది అంతే. అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడము, అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం భావిస్తారు. ఇక్కడికి వస్తే ఏం మంచి జరుగుతుంది? ఏం గత 10 సంవత్సరాల నుంచి అయితే వస్తున్నాం ఇక్కడ సమ్మక్క సారక్క తల్లి గురించి. కానీ ఇప్పటి వరకు అయితే మాకు మంచి జరిగిన ఉన్నది. మాకు మంచి జరగబట్టికే ఇంత దూరం వచ్చినాం. మేము ఎట్లా ఉంటుందమ్మా? ఎన్ని రోజుల ముందు వస్తారు ఇక్కడ? ఎన్ని రోజులు స్పెండ్ చేస్తారు ఇక్కడ? మేమైతే 3 రోజులు వస్తాము. 3 రోజులు అయితే ఉంటాం. 3 రోజులు ఇక్కడనే నిద్రిస్తాం, ఇక్కడనే ఉంటాం. మంచిగా అనిపిస్తుంది మాకు. అందుకోసం మేము ఇక్కడికి వస్తాం. అమ్మ ఎట్లా ఉంటది? ఏం మొక్కులు ఉంటాయి ఇక్కడ? అసలు సాంప్రదాయాలు కూడా గిరిజన ఆదివాసీ సాంప్రదాయాలు ఆ కలగలుపు ఎట్లా ఉంటదమ్మ ఇక్కడ వాతావరణం? బాగుంటది. చాలా ప్రతిసారి వస్తాం మేము. బాగుంది. మాకైతే బాగా అనుకున్నట్టు ఆ తల్ల దృష్టాను మొత్తంగా చూసినట్టయితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు మేమంతా వస్తామన్నటువంటి సందర్భం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ వారిని భావించేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.